హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మ్యాథ్స్ అర్థమెటిక్ చాప్టర్ నుంచి టాపిక్ వైజ్గా మనము టెస్ట్లు అనేటువంటివి కండక్ట్ చేసుకుంటున్నాము. సో ఆల్రెడీ మనకు అరౌండ్ 15 టెస్ట్ దాకా అయిపోయినట్టున్నాయి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు మిగిలిన ముందు జరిగినటువంటి టెస్ట్లన్నీ రాసేసిన తర్వాత మీరు ఆ తర్వాత ఈ టెస్ట్కి అయితే రండి. అండ్ ఆల్సో మనకి తెలుగుకి సంబంధించి 5th క్లాస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది, ఆల్ టెస్ట్. సో నేను అది ప్లేలిస్ట్ చేసి ఉంచాను ఇబ్బంది లేకుండా. సో అక్కడ నుంచి మీరు అన్ని టెస్ట్ని వరుసగా రాసేసుకోవచ్చు. అండ్ ఆల్సో 3rd క్లాస్కి సంబంధించి 1 to 5th అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది, రిమైనింగ్ కూడా మనం కండక్ట్ చేస్తాము. అండ్ బయాలజీకి సంబంధించి టెస్ట్ అయితే రెడీగా ఉన్నాయి. సో అవి ఎప్పటి నుంచి షెడ్యూల్ అనేటువంటిది నేను మన వాట్సాప్ ఛానల్లో షెడ్యూల్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని సో దాని ప్రకారం షెడ్యూల్ వైజ్గా మీరు ప్రిపేర్ అయిపోయి టెస్ట్లు అయితే రాయొచ్చు. అండ్ ఈరోజు టెస్ట్లోకి కనుక వెళ్తే సో మీరు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి, టెస్ట్ కంప్లీట్గా రాయండి. సో రాని క్వశ్చన్స్ ఏవైనా ఉంటే వాటిని 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో వీడియోని అయితే లైక్ చేయండి మర్చిపోకుండా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే రైట్, మనం ఇంకా టెస్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సో గోల్డెన్ రేషియో నిష్పత్తి ఎంత, గోల్డెన్ రేషియో యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. ఇది మనకి డైరెక్ట్గా 8th క్లాస్లో ఉంటుంది. సో ఈ గోల్డెన్ రేషియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక బాక్స్ ఇచ్చేసి మనకు 8th క్లాస్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ గోల్డెన్ రేషియో నిష్పత్తి ఎంత అని అంటే 1.615:1 అని మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చున్నారు. ఓకే 1.615:1 అనేటువంటిది మనకి, దీన్ని మనము గోల్డెన్ రేషియోగా పిలుస్తాం, గోల్డెన్ రేషియోగా మనము పిలుస్తామన్నమాట. సో ఇది డైరెక్ట్ ఇన్ఫర్మేషనే మనకు టెక్స్ట్ బుక్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఆప్షన్స్లో ఇచ్చి అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో సో ఈ ఏరియాని కూడా మనము టచ్ చేయడం జరిగింది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక డజను మరియు ఒక గ్రోస్కి మధ్య గల నిష్పత్తి ఎంత. సో ఒక డజన్కి మరియు ఒక గ్రోస్కి ఉన్నటువంటి నిష్పత్తి ఎంత అంటే మనకి ఒక గ్రోస్ అంటే ఎంతో తెలిసి ఉండాలి, ఒక డజన్ అంటే ఎంతో మనకి తెలిసి ఉండాలి. సో ఒక డజను అంటే మనకి 12 అని మనకు తెలుసు, డజను అంటే 12 అనేటువంటిది మనకు తెలుసు. కానీ గ్రోస్ అంటే ఎంత అనేటువంటిది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉండొచ్చు. సో గ్రోస్ అంటే ఎంత అని అంటే మనకి 12 డజన్లు. ఒక గ్రోస్ అంటే ఎంత అంటే 12 డజన్లు. ఓకే 12 డజన్లు. ఒక డజన్కి 12 మరియు గ్రోస్ అంటే 12 డజన్లు కాబట్టి 12 × 12. ఇప్పుడు 12 ఇక్కడ 12 12 జారు మనకి 144 అవుతుంది, అవునా. సో 12 స్క్వేర్ అనమాట 144 అవుతుంది. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 12 1 జారు 12 12 జారు. సో క్యాన్సిలేషన్ చేయకపోయినా ఇక్కడ అయినా డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసి 1:12 అలాగైనా మనము చెప్పొచ్చు, ఇంత దూరం రాకపోయినా. ఓకేనా రైట్, ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేమవుతుంది 1:12. ఓకే ఒక డజను మరియు ఒక గ్రోస్కి ఉన్నటువంటి రేషియో నిష్పత్తి ఎంత అంటే 1:12. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 3rd క్వశ్చన్ చూస్తే 4:5:6 యొక్క విలోమ నిష్పత్తి ఎంత. సో ఈ విలోమ నిష్పత్తి రాయడం అనేటువంటిది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ మీరు ఆన్సర్ చూసేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే మీరు ఒకసారి సొల్యూషన్ చేసి ఆన్సర్ని చెక్ చేసుకోండి. ఓకే రైట్, ఈ 4:5:6 అనేటువంటి దానికి విలోమ నిష్పత్తి ఎలాగ రాయాలి అంటే మొదటి టర్మ్ ఉంది కదా, ఈ మొదటి టర్మ్కి విలోమ నిష్పత్తి అని అంటే ఈ మొదటి టర్మ్ వదిలేసి మిగతా 2 టర్మ్స్ని మల్టిప్లై చేసి రాయాలి. ఇప్పుడు 5 × 6 అవుతుంది, ఒక స్టెప్ ఎక్స్ట్రాగా వేద్దాం మీకోసం. రైట్, నెక్స్ట్ ఇది మనకు ఫస్ట్ టర్మ్కి సంబంధించి. సెకండ్ టర్మ్కి మనము విలోమ నిష్పత్తి రాసేటప్పుడు సెకండ్ టర్మ్ని వదిలేసి రిమైనింగ్ 2 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసి రాయాలి. 4 × 6 అవుతుంది అప్పుడు. ఓకే ఈస్ 2. నెక్స్ట్ థర్డ్ టర్మ్కి మనము విలోమ నిష్పత్తి రాసేటప్పుడు ఈ థర్డ్ టర్మ్ని వదిలేసి రిమైనింగ్ 2 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేస్తూ రాయాలి. ఓకే సో ఇలా కనుక రాస్తే ఇప్పుడు ఇక్కడ వీటిని సింపుల్గా మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది అంటే 5 6 జారు 30 అవుతుంది, ఈస్ 4 6 జారు 24 అవుతుంది, ఈస్ 4 5 జారు 20 అవుతుంది, అవునా. నెక్స్ట్ మనము దీన్ని క్యాన్సిలేషన్ కనుక చేస్తే 2తో చేస్తే 2 10 జారు 20, 2 1 జారు 2 2 జారు అండ్ 2 1 జారు 2 5 జారు. ఓకేనా రైట్, ఇప్పుడు
ఈ 3 అనేటువంటివి ఈ 3 నెంబర్లు 15, 12, 10 అనేటువంటివి సేమ్ టేబుల్తో మనకి ఎక్కడా పోవు కాబట్టి 4:5:6 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే 15:12:10 అవుతుంది. ఓకేనా? సో 15:12:10 అనేటువంటిది ఈ క్వశ్చన్కి ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక పాఠశాలలో 560 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో బాలబాలికల మధ్య నిష్పత్తి క్రింది వాటిలో ఏది కాదు అంటున్నారు. సో కానిది ఏది అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఏం చేయాలంటే సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ అనేటువంటిది ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఈ 5:2 అనేటువంటిది 560కి ఈక్వల్ అవుతుందా కాదా అనేటువంటిది మనం చెక్ చేస్తే ఏదైతే ఈక్వల్ అవ్వదో అది మనకి ఆన్సర్ అవుతుంది. అవునా? కానిదే కదా మనకు అడుగుతున్నారు, ఏది కాదు అంటున్నారు. సో ఏదైతే ఈక్వల్ కాదో 560కి అదే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 5x + 2x అనుకుందాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 560. అవునా? సో ఇప్పుడు ఇది 7x అవుతుంది. 7x ఈజ్ ఈక్వల్ టు 560. 7 1 0, 7 8 0, 56, 0. సో ఎక్స్ ఎంత మనకి 80 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 80 అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది అనంటే 5 × x అవుతుంది ఫస్ట్ ఆప్షన్కి. 5 × x అనంటే 80 అవుతుంది. ప్లస్ 2 × x అంటే 80 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అనంటే వీటిని మల్టిప్లై చేస్తే 8 5 0 40 అండ్ ఈ 0 400. ఇక్కడ 8 2 0 16 అండ్ ఈ 0. ఓకేనా? మల్టిప్లై చేస్తున్నాం. చేస్తే ఇక్కడ 160. ఈ 160 మరియు ఈ 400 రెండు కలిపితే మనకి 560 అవుతుంది కదా. ఓకేనా? ఈ రెండు కలిపితే మనకి 560 అవుతుంది. సో ఇది అనేది 5:2 అనేటువంటిది దీనికి ఈక్వల్ అవుతుంది. సో ఈ ఆప్షన్ అనేటువంటిది మనకి ఆన్సర్ కాదు. రైట్? ఆన్సర్ కాదు. సో ఈ ఆప్షన్ అనేటువంటిది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కనుక చెక్ చేస్తే 3:5 కదా. సో ఈ 3:5 అంటే ఏమవుతుంది అని అంటే 8x అవుతుంది. అవునా? రెండు కలిపితే 8x అవుతుంది. సో ఒకటి ఇన్ డీటెయిల్గా చెప్పాను, రెండవది కొంచెము మనము డైరెక్ట్గా స్టెప్స్ వేస్తున్నాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇవి రెండు కలిపితే మనకి 8x అవుతుంది. అవునా? ఈజ్ ఈక్వల్ టు 560 అంటున్నారు. 560. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 8 1 0 8, 8 7 0 56, 0. ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ అంటే 70 వచ్చింది. అవునా? 70 వచ్చింది. 70 వస్తే ఇప్పుడు ఇక్కడ 3x కదా స్టార్టింగ్ది. 3x అని అంటే 3 × 70 అవుతుంది. ఓకే, 3 × 70. 3 7 0 21, 0. ఇది 210 అయింది. ఇంకోటి వచ్చి 5x అంటే 5 × 70 అవుతుంది. ఓకే, సో 5 7 0 35 అండ్ ఈ 0 ఉంటుంది. ఓకేనా? 35 ఈ 0. సో 350 అయింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 560 వస్తుందా అంటే 0. ఇక్కడ 1 5 6 ఇవి రెండు కలిపితే 5. సో ఇది కూడా మనకి 560 అనేటువంటిది సరిపోయింది. సో ఈ ఆప్షన్ కూడా మనకి అవ్వదు, ఎలిమినేట్. సో ఇవి రెండు కూడా మనకి సరిపోయాయి. సో ఇది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ కనుక చెక్ చేస్తే, సో వీటికి ఇంకో మార్గం అయితే లేదు. సో వీటిని ఆప్షన్ వెరిఫికేషన్ పద్ధతిలో చేయడమే కరెక్ట్ అనమాట. ఓకే, రైట్. ఇది 11:3 అంటే మనకి 14x అవుతుంది. 14x ఈజ్ ఈక్వల్ టు మనకి క్యాలిక్యులేషన్ అనేటువంటిది స్పీడప్ అయిందంటే మనము ఈజీగానే నాలుగిటిని చెక్ చేయొచ్చు ఇన్ టైంలో. ఓకే, షార్ట్ టైంలోనే మనము చేసేయచ్చు. 14x అనేటువంటిది 560 అయితే ఎక్స్ ఏమవుతుంది 14 1 0, 14 4 0 56, 0. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అయినప్పుడు ఇక్కడ 11x అంటే 11 × 40 కదా. 11 4 0 44, 0. 440 అయింది. నెక్స్ట్ 3x కదా. 3x అని అంటే 3 × 40, 3 × 40 అంటే 3 4 0 12, 0. ఓకే, ఈ రెండింటిని కలిపితే మనకి 5x వస్తుందా అని అంటే 560 వస్తుందా అంటే చూద్దాం. 0, ఈ రెండు కలిపితే 6, ఇక్కడ 5. సో ఇది కూడా మనకి 560కి సరిపోయింది. సో థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. మరి ఫోర్త్ ఆప్షన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇవి రెండు 560కి ఈక్వల్ అయిపోయాయి. ఇంకా మనము ఫోర్త్ ఆప్షన్ని చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అంటే 100% లేదు. ఓకే, ఇవి రెండు మనకి సరిపోయినప్పుడు ఇంకా ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఆ రిమైనింగ్ ఏదైతే ఆప్షన్ మిగిలిందో ఇంకా అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 12:5 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో మీకోసము ఒకసారి దీన్ని చెక్ చేసి చూద్దాం. రైట్? సో ఇది మన ఆన్సర్ 12 5 కదా. సో 17x అవుతుంది. 17x అని అంటే మనకి 560కి ఈక్వల్ చేస్తే 17తో మనకు అసలు 560 అనేటువంటిది క్యాన్సిలేషనే రాదు. ఓకేనా? 17 అనేటువంటిది 560, 17తో 560 అనేటువంటిది అసలు క్యాన్సిలేషనే అవ్వదు. సో 17 3 మనకి 51 అవుతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ 56 ఉంది. సో ఇది అసలు మనకి క్యాలిక్యులేషన్ అనేటువంటిది సెట్ అవ్వదు. ఓకేనా? సో దట్స్ వై మన ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 3:4 మరియు 5:6 యొక్క బహుళ నిష్పత్తి 45:x అయితే ఎక్స్ విలువ ఎంత అంటున్నారు. సో ఈ బహుళ నిష్పత్తి ప్రాబ్లమ్స్ మనకి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, బహుళ నిష్పత్తి టాపిక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నిష్పత్తి టాపిక్లో సంబంధించి మనకి వెరీ 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 ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా ఏది అంటే ఈ బహుళ నిష్పత్తి. వీటికి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే అడగడానికి 100% స్కోప్ ఉన్నటువంటి ఏరియా. ఓకేనా, రైట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక చూస్తే మనం ఒకసారి సొల్యూషను ఏంటంట అంటే రైట్ 3:4 అండ్ 5:6 వీటి యొక్క బహుళ నిష్పత్తి ఎంతంట 45:x అంట. సో బహుళ నిష్పత్తి అంటే మనం ఎలా వేసుకోవాలి అని అంటే ఇక్కడ 3:4 కదా, ఇక్కడ ఈజ్ యాజ్ టు అనేటువంటి సింబల్ ఒకటి వస్తుంది. ఈజ్ యాజ్ టు అంటే పైన 2 చుక్కలు కింద 2 చుక్కలు. ఓకేనా, ఈజ్ టూని 2 సార్లు పక్క పక్కన రాస్తే ఈజ్ యాజ్ టు వస్తుంది. ఓకే, సో ఈ ఈజ్ యాజ్ టు 3:4 ఈజ్ యాజ్ టు 5:6 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 5:6 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంట 45:x అంట. సో బహుళ నిష్పత్తి అంటే మనము ఇలా వేసుకోవాలి. ఓకే, 45:x అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నారు. సో బహుళ నిష్పత్తి అంటే ఏంటి అసలు అని అంటే మొదటి పదం యొక్క మల్టిప్లికేషను లబ్ధము, రెండో పదం అంటే చివరి పదం యొక్క లబ్ధము ఏదైతే ఉందో దాన్ని మనము బహుళ నిష్పత్తి అంటాం. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అంటే ఇనీషియల్ టర్మ్స్ అంటే మొదటి పదాన్ని ఇంటూ చేస్తే 3 5 ఆర్ ఎంత 15 అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఈస్టు ఇక్కడ ఏమవుతుంది 4 6 ఆర్ 24. ఓకే, 4 6 ఆర్ 24 అవుతుంది. సో చివరి పదాలు ఈజ్ ఈక్వల్ టు 45:x అవుతుంది. అవునా, రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని ఏం చేస్తాము జనరల్గా అనంటే ఈస్టు అంటే ఏమని అర్థము బై కదా. సో 15/24 దీన్ని రాయొచ్చు. దీన్ని 45/x అని రాయొచ్చు. ఓకేనా, 45/x అని రాయొచ్చు. ఇలా రాసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా. సో క్రాస్ మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ అనేటువంటిది చేయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 15 × x ఈజ్ ఈక్వల్ టు 45 × 24 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 15 1s are 15, 15 3s are 45. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 4s are 12 అవుతుంది. సో 3 2s are 6 1 7 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే మనకి 72. ఓకేనా, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి 72 వచ్చింది. ఈ బహుళ నిష్పత్తి ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ 7:25 మరియు 80:xల బహుళ నిష్పత్తి 84:60 అయినా ఎక్స్ విలువ ఎంత. సో నేను పైన ఇదే మోడల్ క్వశ్చన్ చెప్పాను కదా, దీన్ని మీరు ఒక్క సెకండ్ వీడియోని పాజ్ చేసి మీరు సొల్యూషన్ అయితే చేసి ఆన్సర్ని చెక్ చేయండి. ఓకేనా, రైట్. ఇక్కడ ఇది 80 కాదు 8 నాన్న. ఓకే, ఇది 80 కాదు, సో జస్ట్ 8 అంతే. ఓకే, రైట్. ఇప్పుడు 7:25. ఓకే, రైట్. ఇక్కడ క్వశ్చన్ కొంచెం చేంజ్ చేసుకోండి. ఇక్కడ 7:5 అండ్ ఇక్కడ ఓన్లీ 8. ఓకే, 8:x అనమాట. సో ఇది క్వశ్చన్. ఇప్పుడు 7:5 ఈజ్ యాజ్ టు 8:x. దీని యొక్క బహుళ నిష్పత్తి ఎంత అంటే 84:60. అవునా, రైట్. దీన్ని ఇప్పుడు మనము ఫస్ట్ టర్ము సో 7 8s are ఎంత 56 ఈజ్ టు 5 × x 5x ఈజ్ ఈక్వల్ టు 84:60. దీన్ని ఈజ్ టు అని అంటే మనము బైలో రాస్తాం కదా, సో డివిజనే కదా. సో 56/5x ఈజ్ ఈక్వల్ టు 84/60 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, సో క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, సో క్రాస్ మల్టిప్లై అనేటువంటిది చేస్తే మనకు 56 × 60 ఈజ్ ఈక్వల్ టు 5x × 84 అవుతుంది. ఓకే, 5x × 84 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 5x × 84. ఓకే, దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ 5 ఉంది కదా, సో 5 1s are 5 5 2s are 10, 12 1s are 12 7s are 84. మళ్ళీ ఇక్కడ
7తో 7 1 0 7 8 0 56 రైట్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మనకి 8 ఓకేనా. ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఇక్కడ 8 మిగిలింది. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత అనంటే 8 ఓకేనా. రైట్. రెండు సంఖ్యల నిష్పత్తి 2:3. వాటి యొక్క లబ్ధము 486 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా చేయాలి అంటే, రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 అన్నారు కదా. సో ఆ సంఖ్యల్ని మనము 2x, 3x అని అనుకున్న తర్వాత వాటి యొక్క లబ్ధం అంటున్నారు కదా. సో లబ్ధం అంటే ఏం చేస్తాం, మనం రెండింటిని మల్టిప్లై చేయాలి. 2x × 3x ఈజ్ ఎంత అంట, 486 అంట. ఓకే, 486. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే 3 2 6, x × x x². ఓకే, 6x² ఈజ్ 486. ఇప్పుడు దీన్ని మనము 6 తోటిగా క్యాన్సిలేషన్ చేస్తే 6 1 6, 6 8 48, 6 1 6. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, x² ఈజ్ 81 ఉంది. సో ఈ స్క్వేర్ యూతలకి వెళ్తే ఏమవుతుంది, ఇటువైపు వెళ్తే రూట్ అవుతుంది. సో రూట్ 81, x ఈజ్ √81. x ఈజ్ ఏమవుతుంది, 81కి మనకి రూట్ ఎంత, 9 కదా. 9 9 81 కదా. సో 9 × 9 చేస్తే మనకి 81 వస్తుంది. ఓకే, సో x వాల్యూ ఎంత అనంటే 9 వచ్చింది. ఓకే, ఈ x వాల్యూని అలాగే ఉంచుకొని మనం ఏం చేయాలి అనంటే, వాళ్ళు ఏం అడుగుతున్నారు క్వశ్చన్లో, పెద్ద సంఖ్య ఏది? సో 2x పెద్దదా, 3x పెద్దదా మనకు? సో ఆటోమేటిక్గా మనకి 3x పెద్దది కదా. ఓకేనా, 3x అనేటువంటిది పెద్దది. 3x పెద్దది అని అంటే మనకి 3 × x వాల్యూ ఎంత, 9 కదా. సో 9 3 3 ఎంత, 27. ఓకేనా. సో పెద్ద సంఖ్య ఏది అని అంటే 27. రైట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ విధంగా మనము సాల్వ్ చేయాలి. వాళ్ళు రేషియో ఇస్తే మనము ఎక్స్లో వాటిని, ఆ సంఖ్యల్ని మనము ఎక్స్లలో అనుకోవాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, రెండు సంఖ్యల మొత్తము 462 462. వాటి యొక్క నిష్పత్తి √13 మరియు √2197 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది అంటున్నారు. సో ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అని అంటే, సో ఇది మనకు ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా. సో ఇది మనకు ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ముందుగా √13 √2197, 2197. ఇప్పుడు దీన్ని రూట్లో మనము క్యాన్సిలేషన్ అనేటువంటిది చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. సో ఇంత పెద్ద పెద్ద డిజిట్స్ని సాల్వ్ చేసేలాగా మనకి ఎగ్జామ్లో అయితే ఇవ్వరు. అంటే దాని లోపల ఇంటర్నల్గా ఒక ట్రిక్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం లోపల, ఈ రూట్ లోపల మనము ఈ అంకెల్ని మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ 13 1 13, ఇక్కడ 13 పోతే మనకి ఇక్కడ 8 ఉంటుంది. ఓకే, 8 అండ్ 13 6 78. సో 78 పోను మనకేముంటుంది, 1, ఇక్కడ 1 ఉంటుంది కదా. సో ఇక్కడ 7 ఉంటుంది. సో 7 ఇక్కడ వేసుకుంటే 117. 13 9 117 వస్తుంది కదా. సో 13 9 117 ఇక్కడ సరిపోతుంది. సరిపోయిన తర్వాత ఇప్పుడు దీని రేషియో ఏమైంది, 1:169 అయింది. ఓకేనా. ఇలాగా రూట్ లోపల. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది అనంటే, ఆన్సర్ అంటే మనకి ఇక్కడ ఈ రూట్ని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ √1కి ఏమవుతుంది, రూట్ 1 అవుతుంది. అవునా, 1 అవుతుంది. సో 1:169కి రూట్ ఎంత, 13 కదా. సో 168కి రూట్ 13. సో ఇప్పుడు ఈ మొత్తం రేషియో యొక్క వాల్యూ ఎంత అంటే 1:13 అయింది. ఓకేనా, 1:13. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎక్స్ అనుకుంటాం. రెండు సంఖ్యలు అంటున్నారు కదా. సో ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి మనకు వచ్చింది 1:13 అని. ఇప్పుడు మనం వీటిని 1x, 13x లాగా అనుకొని ఇవి మొత్తం అంటున్నారు కదా. సో మొత్తం అంటే ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం. ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ 1x అన్న ఎక్స్ అన్న ఒకటే కదా. సో ఎక్స్ ప్లస్ 13x ఈజ్ ఎంత అంట, 462. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే 13x ఒక x 14x అవుతుంది. ఈజ్ 462. అవునా, 462. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 14 1 14, 14 3 42, 42 పోతే మనకు మళ్ళీ ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. సో మళ్ళీ 14 3 42. ఓకేనా. రైట్. ఎక్స్ ఈజ్ ఏమొచ్చింది మనకి, 33 వచ్చింది. అవునా, ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, 33. కానీ మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాదు కదా, పెద్ద సంఖ్య ఏది అని అడుగుతున్నారు. సో దీంట్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పెద్ద సంఖ్య ఏది మనకి, 1 పెద్దదా, అంటే ఎక్స్ పెద్దదా, 13x పెద్దదా? సో ఆటోమేటిక్గా మనకి 13x పెద్దది. సో 13x వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ అని అంటే 13 × 33. ఓకేనా, 13 × 33. మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం మనము 33 × 13 వేద్దాం. ఓకే. సో రివర్స్లో జస్ట్
13 3 39 39కి ఒక 3 యాడ్ చేస్తే మనకి 42 వస్తుంది, అవునా? సో 42 పెద్ద సంఖ్య ఏది అని అంటే 429, ఓకేనా? 429 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్. ఓకే, రైట్.